రాజీ పిల్లలు రెడీ చేసావా? బయలుదేరదా మరి ఇంకా చెయ్యి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఇంకా మనమైతే రాజుకి చూపించుకోవడానికి వచ్చాం కదా, అందుకని చెప్పేసి ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్నాము. ఉదయాన్నే అమ్మ నాన్న ఇంకా పనికి వెళ్ళిపోయారు. టైం వచ్చేసి 8 అవుతా ఉంది. త్వరగా అందరం ఫ్రెష్ అప్ అయ్యి పిల్లల్ని కూడా రెడీ చేసేసింది. ఇంకా సాహసని నాన్నలు ఇక్కడే పని చేస్తుంది. ఆ వర్క్ కూడా వదిలిపెట్టి ఇంకా త్వరగా ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వస్తాము. ఆధార్ జిరాక్స్ అవి తీసుకోవాలంట, ఇది తీసుకొని వెళ్దాం. మరి సరే త్వరగా బయలుదేరుతాం కదండి. మరి పని చేసేది రెండు సాస్ మీ నాయన ఇక్కడ పని చేయరా? ఓపీ లెక్క అవుతాయని ఇప్పుడు వెళ్తాం. ఎప్పుడు ఓపెనింగ్ ఇది? మా నాన్నలు ఇక్కడే పనిచేసేది. రేపు 20వ తారీఖున షాపింగ్ మాల్ ఓపెనింగ్ అంట. సరే మేము బయలుదేరుతున్నాం. మరి పెద్ద ఉంచుకుంటావా? మరి అమ్మ నాన్న ఉంచినట్టు పోయేది ఈ పూట. సరే వెళ్దాంపా, మరి టైం అవుతుంది. ఏంది ఇంకా వెళ్దా? చూసారు కదండి, ఇంకా అక్కడైతే అత్తమ్మ మావయ్య అయితే పనిచేస్తున్నారు. సుహాస్ బాబుని ఇంకా మావయ్యల దగ్గర వదిలిపెట్టేసి ఫ్రెండ్స్ అమ్మని సుహాస్ బాబుని తీసుకొని హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటూ ఇంకా వెనక వేసుకుంటూ వెళ్తున్నాను. బావ అయితే ఎప్పుడో చెప్పాడు, పారాజీ ఇంకా చూపిస్తాను, రోజుకి దిగజారిపోతున్నాడు అన్నోళ్ళు డెప్పులు అని. ఏమేమి చూపిస్తాను పారాజీ అంటే, ఇంకా తగ్గిద్దిలే బావా, రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం అని చెప్పేసి కట్ట అనుకుంటానే అయిపోతుంది. ఇంకా తీరా చూస్తే ఇంకా మొన్న వచ్చామన్నమాట, సండే రోజు. ఈ విధంగా ఇప్పుడైతే ఇంకా హాస్పిటల్కి వెళ్తున్నాం. సోమవారం రోజు ఇంకా ఎయిమ్స్ హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చాము. అంతా అసలు లొకేషన్ చాలా బాగుంది. కొండల సైడ్ అయితే ఇంకా అంతా పార్కింగ్లా అసలుకి చెట్లు అని అవన్నీ చాలా బాగున్నాయి. అది దగ్గరకు కూడా వచ్చేసాము ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్తున్నాం అనే కానీ నాకైతే మామూలు భయంగా లేదనమాట. అసలుకి ఏం చెప్తారో, ఎట్లా ఉందని చెప్తారో, ఏందో అని చెప్పేసి చాలా టెన్షన్ పడుతున్నాను, భయపడుతున్నాను కూడా. బావేమో ఏం భయం రాజీ, ఇంక చూపించుకుంటే ఇంకా మనకి సంతోషంగా ఉంటాం కదా, ఇంకా ఏం డౌట్ ఉండకుండా అని చెప్తా ఉన్నాడు. బావ అయితే బండి అక్కడ పార్కింగ్ చేసి ఇంకా వస్తా ఉన్నాడు. త్వరగా వెళ్ళి ఇంకా ఓపీ రాపిచ్చేసుకోవాలి. జనం ఎంతమంది ఉన్నారు, అసలుకి ఎన్నో ఓపీ వద్దు, అసలుకి ఎన్నింటికి వస్తామని చెప్పేసి. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 మధ్యలో అవుతుంది. ఇప్పటికే 1000 ఓపీలు అయినాయి. మాది 1326 ఓపీ రాపియడం ఆలస్యం. నేను ఇంకా భయపడుతూ చాలా డల్ అయిపోయా. బావా రాజీ ఓపీలు రాపిచ్చాను, అది నీది నాది అంటా ఉన్నాడు. అయినా కానీ నా ఫేస్లో ఇంకా నవ్వలేదు. ఇంకా ఏదో తెలియని భయం, అసలుకి చాలా టెన్షన్గా ఉంది. అట్లా ఉండక రాజీ, ఏం కాదు, తగ్గిద్ది, ట్యాబ్లెట్లు రాస్తారు, ఏం చెప్తారు, ఏం ఉండదులే, భయపడ మాకు అంటా ఉన్నాడు.
ఇంకైనా కానీ నాకు చాలా భయం పుడతానే ఉంది. అనుకోకుండా మన సబ్స్క్రైబర్స్ అయితే 10 మంది దాకా అవపడ్డారు. రాజీ అక్క అని చెప్పేసి ఇంకా అంతమంది జనంలో కూడా మన సబ్స్క్రైబర్లు మనల్ని గుర్తుపట్టేసి ఇంకా వచ్చి పలకరిస్తూ ఉన్నారు. ఇంకా ఏంటక్క ఏంది సడన్ సర్ప్రైజ్, అసలు అంత దూరం నుంచి ఏంది వచ్చారు అంటే ఇంక ఇట్లా సంగతి బాగుంటలేదు, హాస్పిటల్కి వచ్చాను 5 అని చెప్తే జాగ్రత్తగా చూపించుకోండి అక్క 5 అని చెప్పేసి చాలామంది అయితే మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా అదేవిధంగా ఇంకా ఓపీ దగ్గర వాటి దగ్గర అయితే నించొని పిల్లలతో సాలిపోయి మా బొడ్డ ఏమో నన్ను మా ఆయన్నైతే ఇంకా జుట్టు పీకను, బొగ్గులు కొరకను, ముక్కు పీకనట్లా చేస్తూ ఉన్నారు. మధ్యాహ్నం టైం అయ్యేలేకే పోయి భోజనం చేసి వచ్చిన తర్వాత హోటల్లో అవి ఉంటాయి కదా, అయిగోండి ఇంకా అవి ఇస్తుంటే పిల్లోడికి బావా ఇంకా తింటా ఉన్నాడు. ఇంకా పెడుతుంటేనే కొంచెం ఏడుపు ఆపుతున్నాడు, లేకపోతే చుక్కలు చూపిస్తున్నారనమాట. ఇంకా నేనేమో మధ్యలో ఇంకా అక్కడ కూర్చున్న టైంలో నిద్రపోతా ఉంటుంటే మా ఆయన అయితే వీడియో తీస్తూ ఉన్నాడు. పిల్లలను పట్టుకొని హాస్పిటల్కి వెళ్ళాలంటే మామూలుగా ఇబ్బంది కాదు, చాలా కష్టమైన పని కూడా. లాస్ట్గా అయితే చూపించుకున్నాను, అయిపోయింది. ఇంకా రిపోర్ట్లు వచ్చినాయి, ట్యాబ్లెట్లు కూడా తీసేసుకున్నాం. ఇంకా ఓకేనా, ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం మరి త్వరగా అయితే. ఓకేనండి, ఎయిమ్స్ హాస్పిటల్ చూపించుకోవడం అయిపోయింది. ఇదిగోండి రిపోర్ట్లు, ఈ రాజ్కుమార్ రిపోర్ట్లు ఇక్కడ నాయి. నేను మెడిసిన్ మధ్యాహ్నం తీసుకున్నాను, రాజ్కుమార్ ఎక్స్రే తీపించుకోవాలని చెప్పేసి ఇప్పుడు దాకా ఉన్నాను. టైం వచ్చేసి 5 అవుతుంది సాయంత్రం పూట. ఇంకా రాజ్కుమార్ మెడిసిన్ కూడా తీసేసుకున్నాము. ఇక్కడ కవర్లు అలాంటివి ఏమి మీరు మెడిసిన్ ఇటువే గొప్పలే, అంటే తక్కువలో, అంటే రూపాయికి ₹10 చూసుకుంటారు అన్నమాట ఈ పెద్ద హాస్పిటల్లో. సరే, ఈ మెడిసిన్ వల్ల రాజ్కుమార్కి తగ్గాలని కోరుకుంటున్నా. అంత కాలుష్యం సంబంధించినవి విటమిన్స్ అన్నీ దేనికి సంబంధించినవి ఉండే ఇవన్నీ ఎలా వేసుకోవాలి అని చెప్పేసి చెప్పారు. రాసుకుంటే అక్కడ కూర్చుంది, ఉదయం నుంచి కూర్చొని కులుగుపాట్లు వేసి అలానే పిల్లల్ని పట్టుకొని చాలా ఇబ్బంది అయిపోయినాను మాకైతే. కాసేపు రాజ్కుమార్ ఎత్తుకోవడం, కాసేపు నేను ఎత్తుకోవడం, కాసేపు సుహాసిని, మళ్ళీ ఇలాగ కొంచెం పిల్లలతో ఈరోజు మాత్రం చాలా రిస్క్ అయిపోయింది. ఎందుకంటే 1-6 గంటలు అయ్యే పని అయితే తొందరగా చూపించుకొని రావచ్చు అనే ఉద్దేశంతో బాగానే ఉండేది. కానీ సాయంత్రం దాకా పట్టిందంటే దగ్గరగా 7-8 గంటలు పిల్లలతో హాస్పిటల్ స్టే చేయాలన్నా కూడా పిల్లలకి మళ్ళీ ఇబ్బంది. అంతేనా అంటే రోగస్తులు అంటే బాగాలేని వాళ్ళు వస్తూ ఉంటారు కదా, పిల్లలు మళ్ళీ తీసుకొస్తే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తగ్గి వాళ్ళకి మళ్ళీ అమ్మని ఏమైనా ఇంక్యూర్ అవుతానని భయం. రాజ్కుమార్ అక్కడికి వస్తుంది, బయలుదేరుతాం మరి త్వరగా, సరేనా? ఓకేనండి, రాజ్కుమార్ అక్కడ కూర్చుంది, త్వరగా బయలుదేరుతాం మరి. ఇంకా తీసుకొని మెడిసిన్ తీసుకొని రేపు నుంచి వాడుకుంటే కానీ అర్థం కాదు.